రెండవ రాజులు 5వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. గతంలో కూడా మనం గత 2 వారాల క్రితం చదువుకున్నాం. అయితే అప్పుడు నయమాను గురించి మనం ధ్యానించాము. ఇప్పుడు వేరే రీతిగా దీన్ని ధ్యానిస్తాం. మొదటి వచనంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనున్నప్పుడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశంలో విజయం కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యిండెను, కానీ అతడు పుష్టి. సో నయమానికి చాలా టైటిల్స్ ఉన్నాయి, అంతా బాగుంది, కానీ ఏముందండి? కుష్ఠరోగం ఉంది. అయితే 2వ వచనంలో సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండరి. వారా చెట్టు నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు ఉపచారము చేయుచుండెను. సో ఇక్కడ సిరియన్లు గుంపు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళారు. వారా చెట్టు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చారు. కాబట్టి చిన్నదాన్ని చెరగొని తీసుకుని వచ్చారు. అది నయమాను భార్యకి ఏమైందండి? పరిచయం. సో ఈ చిన్నది చెరగొని తీసుకురాబడింది, తన తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడింది, పరాయి దేశానికి తీసుకురాబడింది. అక్కడిప్పుడు దాసిగా చేయబడింది. చిన్న వయసులోనే, వింటున్నారా? చిన్న వయసులోనే ఏమైపోయిందండి? దాసిగా చేయబడింది. తర్వాత అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయండి తన యజమానురాలతో అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ చిన్న అమ్మాయి గురించి మనం చూసినప్పుడు, ఇశ్రాయేల్ చిన్నది చూసినప్పుడు, ఈ పిల్ల చిన్న అమ్మాయి ఎంతో భక్తిపరురాలుగా మనం గుర్తించవచ్చు, ఎంతో భక్తురాలుగా మనం గుర్తించవచ్చు. తల్లిదండ్రులు కూడా భక్తులయ్యే ఉంటారు. కాబట్టి ఇక్కడ పరాయి దేశం కొంచెం చెరకు అంటే దీన్ని ఏమంటారు? కిడ్నాప్ కింద కూడా వస్తుంది. అంటే దేశం నుంచి, తల్లిదండ్రుల నుంచి ఏమైంది? తీసుకుని వచ్చేసారు, బలవంతంగా తీసుకొచ్చేసారు. తర్వాత ఓ పక్కనే తల్లిదండ్రులకి వేదన ఉండాలి. మన పిల్లలు తప్పిపోతే మనకి ఎలా ఉంటుంది? ఆడుకుంటారా? సంతోషంగా ఉంటారా? తిరిగిన చోటు. తర్వాత ఈ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చి తల్లిదండ్రుల మీద బెంగలేదు, లేకపోతే తన దేశానికి వెళ్ళిపోవాలని బెంగలేదు, ఆ ప్రయత్నాలు ఏమీ లేవు. ఎక్కడండి? దూరదేశానికి వచ్చి చెరగొని పోయి ఇక్కడ నయమాన్ ఇంట్లో ఏం చేస్తుందండి? ఆమె పరిచారకురాలుగా ఉంది కదా, అమ్మగారికి పరిచారకురాలు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి చేసింది ఏంటంటే, మనం కూడా భక్తి అంటే ఇలాగ ఉండాలి. మన భక్తికి తన భక్తికి తేడా ఏంటో చూసుకోవాలి. అందరూ నన్ను చూడండి, తలంచుకోకండి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది మనసులో ఏం కలిగి ఉన్నారు? సిగ్గు కలిగి ఉన్నారు. సిగ్గు కదా, అపరాధులుగా మనకు కనపడుతుంది. సో ఈ అమ్మాయి పరిస్థితి మనలాగా మనకుంటే ఒక్కరు వస్తారా? తల్లిదండ్రులు, మీ అమ్మాయే పోయింది, మా అమ్మాయే పోయింది, ఒక్కరు వస్తారా మందిరానికి? వెతుక్కుంటూ కూర్చుంటారు. అన్నీ ఉండగా కూడా మనకేముంది? మనకుంది. ఏదేది? నయమాంది మనకుంది. కాబట్టి కనుక ఈ అమ్మాయి అక్కడ పనిచేస్తుంది. తర్వాత ఇంకా వారి క్షేమాన్ని చూస్తుంది. తన యజమానుడికి ఏముందండి? వెళ్ళిపోయి డైరెక్ట్గా అమ్మాయి ఉద్రేక పర్రాలు కూడా కాదు, చిన్న వయసులోనే ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకుంటుంది. తన స్థానంలో తాను ఉంటుంది. ఎవరికి చెప్పిందన్నమాట? నయమాను భార్యకు
చెప్పింది, నా యజమానుడు ఇశ్రాయేల్లో ఎక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన కుష్ఠరోగం బాగవుతుంది అని ఏం చేసింది, తెలియజేసింది. చెప్పండి ఏం చేసింది? ఇప్పుడు వాళ్ళే చెప్తారు, మీరు చెప్పండి. ఈరోజు ఏం చెప్పింది? తెలియజేసింది. డైరెక్ట్గా పోయి ఆయనకి చెప్పచ్చు కదా, అట్లా సూపర్ సీడ్ చేయలేదు. సరే, తర్వాత ఏం చేసింది? అమ్మగారికి చెప్పింది. సో అమ్మగారు అక్కడ చెప్పినప్పుడు ఎవరికి చెప్పింది అమ్మగారు? నయమాను భార్య నయమానికి చెప్పినప్పుడు ఏం చేశాడు? మంచిగా ఎంతో బంగారము, వెండి, ఎన్నో దుస్తులు, మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి ఒక రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళమని చెప్పింది? వినేది కూడా అలాగే ఉంటాం. దేవుని వాక్యం విన్నా అలాగే ఉంటాం, బయట సంగతులు విన్నా అలాగే ఉంటాం. కాబట్టి విన్నప్పుడు ఏమొస్తుందండి మనకి? ఆ జ్ఞానులు కూడా ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభువుని కనుగొనడానికి వచ్చారు, ఆయన్ని పూజించడానికి వచ్చారు, మంచిగా పెట్టెలు తీసుకుని వచ్చారు ఆరాధించడానికి. ఎక్కడ పోయారు? అది మరి జ్ఞానులని ఎట్లా అనబడ్డారు? కాబట్టి అనేక సార్లు ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానంలో తప్పిపోతూ ఉంటాం. సో ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలకి ఏం ఉపయోగించాలి? ఈ జ్ఞానం ఉపయోగించాలి. ఏది శరీర సంబంధం, దానికి ఏ జ్ఞానం ఉపయోగించాలి? ఆత్మ సంబంధమైన జ్ఞానము ఉపయోగించాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎప్పుడు కూడా దేవుడు లేఖనాలు ప్రతిదీ ఏది ఎట్లా ఉంటుంది, ఎలా చేయాలనేది ఉందన్నమాట. సో అందుకనే ఈ లోకంలో వారు ఎట్లా చేస్తారు, ఎలా మాట్లాడతారు, వారి ప్లానింగ్ ఎలా ఉంటుంది, అది కూడా కొద్ది గొప్ప మనకి తెలిసి ఉండాలి. లేకపోతే మనల్ని ఏం చేస్తారండి? మోసం చేస్తారు. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే అమాయకంగా యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుట్టాలి? రాజు ఇంట్లో పుట్టాలి. కాబట్టి హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి చెప్పేటప్పటికి ఆయనకి కపట బుద్ధి వచ్చింది. ఏం చేశారు? మళ్ళీ నాకు పోటీనా, ఇంకో రాజు వస్తున్నాడా, నా ఉద్యోగం పోతుందా, నా వంశం పోతుందా, కాబట్టి ఈ శిశువుని ఏం చేయాలి, నేను చంపేయాలి అని పెట్టుకున్నాడు. అది కుట్ర, అది కపటం. ఎవరు కారణం దానికి? జ్ఞానం కదండి. అయితే వాడికి ఏం చెప్పాడు? నేను ఇట్లా యూదుల రాజుగా పుట్టబోయి యేసుని పూజించడానికి వచ్చామంటే మీరు కనుగొని పూజించి మళ్ళీ నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్ళి. ఇదేం పూజ అండి? దొంగ పూజ కదా. మనం ఎందుకు వచ్చాం? మనం కూడా హేరోదుల్లాగా రాకూడదు. ఎలా రావాలి? అప్పుడు వాళ్ళు వెళుతుంటే దేవదూత వాడికి కనపడి, మీరు ఆయన కపట బుద్ధితో చెప్పాడు, మీరు తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వేరే మార్గంలో శిశువుని కనుగొని పూజించి దేవుని విషయాల్లో దేవుడు నడిపిస్తాడు. వెంటనే నక్షత్రం వాళ్ళు ఏం చేసింది? అయితే కనిపెట్టాలి. సొంత బుర్ర ఎప్పుడైతే ఉపయోగించామో అప్పుడు ఏమవుతుందండి? కన్ఫ్యూజ్ అయిపోతాం, కలవరం అయిపోతాం. అది ఆరాధించే బదులు ఏం చేస్తామంటే ఆ శిశువే లేకుండా చేస్తాం. శత్రువు ఎప్పుడు కూడా యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి కూడా లేకుండా చెయ్యాలనే సంకల్పం కలిగి ఉన్నాడు. ఎవరండి? ఈవెన్ ఆదామవ్వలను సృష్టించినప్పుడు కూడా వాళ్ళు అసలు దేవుని సేవించకుండా దేవుని ఆజ్ఞని మీరేటట్టు చేసి వారిని చంపడానికి కూడా చూశాడు. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞించాడో, మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని పండు తిన్న వెంటనే మీరేమవుతారు? సత్యం. అది ఉంటుంది. వాడికి ఏం కావాలి? సావు. ఎవరు సావు కావాలి? నా సావు కావాలి, ఆదామవ్వల సావు కావాలి. సావు వస్తే ఏమవుతుంది సుమా? ఏమవుతుంది? అయితే దేవుడికి దూరం అవుతాం, దానికి దగ్గర అవుతాం. దేవుని సేవించడం వదిలేస్తాం, సాతాన్ని సేవించడం మొదలు పెడతాం. అంతేనా? కాబట్టి అట్లా రావాలి. అలాగే సాతాను మొదటి నుంచి కూడా మనల్ని చంపాలని, మనల్నే కాదు కానీ యేసు ప్రభువుని కూడా చంపాలని క్రీస్తు పుట్టిన వెంటనే కూడా హేరోదుని వాడుకోవటానికి చూశాడు. కానీ దేవదూత ఇంటర్వ్యూన్ అయ్యి ఏం చేశాడు? ఇంటర్ఫియర్ అయ్యి వారిని వేరే మార్గంలో పంపించాడు.
సరే, యేసుప్రభు ఎప్పుడు చనిపోవాలో అప్పుడే చనిపోవడానికి వచ్చాడు. అయితే ఎవరో చంపితే కాదు కానీ తనంతటి తానే ప్రాణం పెట్టడానికి వచ్చాడు కదా, తనంతటి తాను. అందుకనే తను తాను అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనం. వారు మీరు ఎవరినయ్యా వెతుకుతున్నారంటే, మేము నజరేయుడని యేసును పట్టుకోవటానికి వచ్చాము, అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పారు. తర్వాత యేసు ఏం చెప్పారంటే, నేనన్నయ్యా. ఎవరు వెతుకుతున్నారు మీరు? నజరేయుని నేసు, నేనే నజరేయుని నేసుని. ఎవరికి చెప్తున్నాడు? పట్టుకునే వారికి, శిక్షించే వారికి, హింసించే వారికి చెప్తున్నాడు నేనే. పోలీసు వాడు వచ్చాడు అనుకో, లేకపోతే ఎవరైనా అప్పులోడు వచ్చాడు అనుకో, ఎవరికి నా గురించి వచ్చాడు అనుకో, ఎక్కడ రాజుగారు అంటే ఏం చెప్తారు? అంటే ఏం చెప్తుంది? ఏం లేడండి, ఎక్కడ తెలియదు, ఎక్కడ కాదంటారు. అంతేనా? అయితే అక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? నేనే. అయితే ఏమైంది? నిలుచుండను, వాడిని వాడుకున్నాడు. చెప్పగా ఎందుకండి పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళు వెనకకి తగ్గి నేల మీద నేనే అని చెప్పిన వెంటనే సమీపించటానికి కూడా వాళ్ళకి హక్కు లేదు, యేసుప్రభుని సమీపించటానికి. అందుకని ఇంకొక రకంగా పౌలు కూడా ఉంటాడు, మన దేవుడు ఎక్కడ ఉంటాడు? సమీపింపరాని తేజస్సు కాదు కదా, కనిపించే యేసుప్రభుని కూడా సమీపించడానికి హక్కు లేదు. ముఖ్యంగా పాపులైన వారికి హక్కు లేదు. ఆ హక్కు నీకు నాకు ఇచ్చాడు, సమీపించడం. ఎట్లా? మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, తన బిడ్డలుగా చేసుకుని, తనకు ఆరాధికులుగా చేసి ఏం చేశాడు? మనల్ని సమీపించేటట్టుగా చేశాడు. నేనే పట్టుకుంటా అంటే వెనక్కి తగ్గి ఇంకేం చేశారు? పడిపోయారు. పట్టుకోవడానికి అధికారం లేదు. మళ్ళీ వాడిని లేపాడు. లేపి ఎవరినైనా మీరు వెతుకుతున్నారు? ఎస్ నేనే అంటే మళ్ళీ పడిపోయారు. అప్పుడు తర్వాత పర్మిషన్ పట్టుకొని నన్ను తీసుకెళ్ళి ఏం చేసి తీర్పు తీర్చారు. ఏ తీర్పు అది? అన్యాయ తీర్పు. ఇంకేం చేశారండి? దొంగలతో పాటు ఆయన కూడా సెలవు వేసే వరకు బాగుంది. తర్వాత సమాధి చేయబడ్డాడు. 3వ రోజున ఏమైపోయాడు? మానవాళి పాపం పరిహారం అయిపోయింది. తర్వాత మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వటానికి అధికారం పొందాడు. ఎవరండి? వినండి, నన్ను చూడండి. ఏం పొందాడు? మనందరికీ ఏమిచ్చాడండి? ఇప్పుడు ఆదామవల్ని సాతాను చంపాడు, పాపం జయించి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి తానే మరణాన్ని జయించి సచ్చిన మనల్నందరినీ, పాపములతో అపరాధములతో సచ్చిన మనల్నందరినీ బ్రతికించాడు. కేవలం తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా జీవించడానికి. అందులోకి భూ సంబంధమైన జీవితం కాదు, ఏదండి? పర సంబంధమైన జీవితం కూడా. ఏం చేశాడు? మనల్ని బ్రతికించాడు. మనల్ని కూడా బ్రతికించాడు. ఉందా లేదా? ఇప్పుడు ఏం చేయాలి మనం? తెమ్మల్లి ఇక్కడికి రండి. ఇక్కడికి వెళ్ళిన తరగిన వెండి బంగారాలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. 7వ వచనం చూడండి. ఇశ్రాయేల్ రాజు చదివి చింపుకొని చూసారండి. ఎప్పుడైతే ఈ సిరియా రాజు యొక్క పత్రిక నయమాన పక్షంగా తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చాడో, అది చదువుకున్న వెంటనే రాజు ఏమంది? సరే, దాంట్లో నా కాంటెక్స్ట్ అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు చిన్నదానికి తెలివి ఉందా? ఈ రాజుకి తెలివి ఉందా? ఎవరు పరిపాలిస్తే బాగుంటుంది? ఈ చిన్నది పరిపాలిస్తే బాగుంటుంది కదా, ఎంత చక్కగా ఉంటుంది కదా. సంఘంలో కూడా చిన్నదాని వల్ల మనం అంతా ఉంటే ఎంత బాగుంటుంది కదా. కానీ మనలో చాలా మంది ఎటువంటి వారు? ఇశ్రాయేలు ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు.
ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటాం, దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేస్తాం. అట్లా ఏం చేశాడైనా, వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడునా, ఎవరు చెప్పాను దేవుడు అని. సో తర్వాత ఏమైందండి, అయితే దేవుడు చంపటానికి బ్రతికించడానికి అధికారం కలిగిన వాడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమన్న ఎద్దుకు ఇతడు పంపటి ఏమి, ఇక్కడ ఆయనకి కుష్ఠరోగం వచ్చింది, బాగు చేయమని ఈ పత్రిక నాకు రాయటం ఏంటి అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అయితే నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు. ఒక రాజు, పరాయి దేశపు రాజులు ఎప్పుడో మధ్యలో ఈ కమ్యూనికేషన్, దీన్ని మిస్అండర్స్టాండింగ్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ రైట్ కదా, ఆయన రాసిన లెటర్ కరెక్టెడ్. అయితే ఈ చిన్నదానికి తెలిసినట్లుగా ఆ రాజుకి తెలియదు, ఎక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడని, నేను కేవలం పరిపాలన చేస్తానని, అయితే ప్రవక్త ఈ కార్యాలన్నీ దైవికమైన కార్యాలు చేస్తాడని ఆయనకి తెలిసి ఉండాలి. ఎవరికి తెలిసింది? చిన్నదానికి తెలుసు. అయితే ఇప్పుడు మనం ఆరాధించడానికి వచ్చిన మనం కూడా ఏం చేయాలి, మనకు కూడా ఈ చిన్న అమ్మాయి వంటి గ్రహింపు కావాలి, భక్తి కావాలి, భయం కావాలి, ఏకాగ్రత కావాలి, పవిత్రత కావాలి. ఎప్పుడు కూడా నాకు ఇంకా టిఫిన్ తినలేదు, ఇంకా అది తినలేదు, ఇంకా ఇదే కాలేదు అని ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఏ రోజు దగ్గరే ఉంటాం, లేకపోతే ఎక్కడికి వెళ్తామండి, ఆ రాజు దగ్గరికి వెళ్తాం. ఏ రాజు దగ్గరికి రావాలి? యేసు రాజు దగ్గరికి రావాలి. కాబట్టి అప్పుడు ఈ విషయము తాను తప్పిపోతున్నాడు, ఎమోషన్ ఏమంటారు, ఉద్రేకపరుడైపోయాడు. నన్ను కలహానికి కారణము వెతుకుతున్నాడు. ఎవరండి? సిరియా రాజు నాతో యుద్ధానికి చేయటానికి. ఇదే భయం పట్టుకున్నాడు. బట్టలు కూడా చింపుకున్నాడు తర్వాత, అంటే అంత సీరియస్ అయిపోయింది. అప్పుడు ఎలీషా ఏమంటాడు చెప్పండి. రాజు తన వస్త్రం చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎక్కడ ఉన్నాడని అతనికి తెలియబడినట్లు. చూడండి, ఆత్మీయ జ్ఞానం కలిగిన వారు ఎవరు ఏం చేస్తున్నారో కూడా గమనిస్తారు కదా. నేను ఏ స్థితిలో ఉన్నానో చూడాలి. తర్వాత మీరు ఇతరులు కూడా, నా కుటుంబంలో ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నారు, ఆత్మీయ స్థితిలో ఉన్నారా, శరీర స్థితిలో ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఈ అమ్మాయి కూడా గమనిస్తుంది. ఇంట్లో పరిచారకురాలుగానే చేస్తూ కదా, ఏమంటారు, ఇంట్లో పని మనిషిలాగే ఉంటారు. ఇవన్నీ కూడా గమనిస్తుందన్నమాట. తర్వాత ఈ ఎలీషా కూడా ఏం చేస్తున్నాడు, రాజు ఇంట్లో జరిగింది ఎక్కడ తెలిసింది? ఆయన పండుకున్నాడు రాజు. మనమైతే ఏం చేస్తాం, రాజు కాదు ఎలీషా ప్రవక్త, దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు, ఎంతని చెప్పమంది అదే పని. కానీ ఏం జరుగుతుంది అనేది ఏం చేయాలి మనం. సో దైవికమైన కార్యాలు జరిగించాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే చురుకుదనం చాలా అవసరం, ఆసక్తి చాలా అవసరం కదా. ఈ మొండితనము, మొద్దుబారినతనము నుంచి విడుదల పొందాలి. అదే ఆత్మీయత. అప్పుడే దేవుడు మన ఆరాధనని, మన భక్తిని అంగీకరించేవాడుగా ఉంచాడు. ఆ అమ్మాయి దగ్గర, చిన్నపిల్ల దగ్గర ఎంతైనా నేర్చుకోవచ్చు. ఈ దినాల్లో కదా మనకి కలిగే ఏదైనా సరే మనల్ని పిల్లల్ని ఎత్తుకుపోతే ఏమయ్యేది? సరే, ఇక్కడ తల్లిదండ్రులు తినరు, భోజనం చేయరు, వెతుకుతూ ఉంటారు, ఏడుస్తూ కూర్చుంటారు. అక్కడ పిల్ల కూడా ఏం చేస్తుందండి, పరాయి చేతులు ఎంత భయంకరంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు అమ్మాయి అలా లేదు, ఏమాత్రం అలా లేదు. ఎలీషా ప్రవక్తలాగా ఉంది. ఎలీషా ప్రవక్త కూడా అంత గమనిస్తున్నాడు. వెంటనే ఆ న్యూస్, రాజు ఇలా చింపుకున్నాడు, ఇదంతా బాధపడిపోతున్నాడు, గంతులు వేసేస్తున్నాడు ఉద్రేకంతో అని తెలుసుకున్న వెంటనే ఆయన నా దగ్గరికి పంపి నేను చూసుకుంటాను. సరే, చూసుకున్నాడు లేదా? అప్పుడు ఏంది బయటకు పెట్టాడు. ఎవరిది? ఇప్పుడు ఎంతమంది మంచివాళ్ళు చెప్పండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎవరు? చిన్నది సిరియా రాజు,
ప్రవక్త నయమాన్ కదా. ఎంతమందికి రోగాలు ఉన్నాయి? ఇద్దరికి, ఒక్కరికైనా ఇంకా ఇద్దరు నయం. ఓకే, ఆయన సిరియా రాజు కూడా తను అడిగాడు కాబట్టి లెటర్ రాసిచ్చాడు. అంటే రాజు టు రాజు రికమెండేషన్, డైరెక్ట్గా ప్రవక్త గురించి ఆయనకు కూడా తెలియదు కదా. సో కాబట్టి అట్లా చేశాడు. కానీ ఇశ్రాయేలు రాజుకి కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. ఎందుకంటే ఆ చిన్నపిల్లకి తెలిసింది ఎవరికి తెలియదు? నీకు యేసుప్రభు గురించి తెలిసినంత లోకంలో ఉన్న వారికి తెలుసా? మరి తెలిస్తే ఎందుకు మరి దూరంగా ఉంటున్నాం? ఎందుకు ఆరాధన చేయటానికి జంకుతున్నాం కదండి? ఎట్లా ఉండాలి? ఎలిషాలాగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, ఇంకా అర్థం చేసుకోవాలి, ఆరాధన చేయాలి. ఓకేనా? ఎప్పుడు టైం గురించి మీరు మారు కాబట్టి నేను చెప్తాను కదా. మీరు మారు అంటే ఇప్పుడు మా కీర్తనని బంధువులు వచ్చారు, ఇట్స్ ఓకే కదా. నవ్వండి, ఇట్స్ ఓకే. బట్ అది రెగ్యులర్గా చేస్తే ఎక్కడ పంపాలి మిమ్మల్ని? సిరియా రాజు దగ్గర పంపాలి, లేకపోతే ఇశ్రాయేల్ రాజు దగ్గర పంపాలి. ఎందుకు వచ్చావా? యుద్ధం చేయడానికి వచ్చావా అని ముందు కత్తి తీస్తాడు. ఓకేనా? అటువంటి పరిస్థితిలో ఇప్పుడు నయమాను ఎవరి దగ్గరికి వస్తే బాగుపడ్డాడు? ఆయన. ఆ కుష్ఠరోగం ఉంది కానీ ఆయన భౌతికమైన అధికారాలన్నీ పక్కన పెట్టండి, ఆయనకి అన్నిటికంటే గర్వం. దైవజనుడి దగ్గరికి వచ్చి రథం దిగుతున్నాడా? ఆయన రావాలి, నా కుష్ఠను ముట్టుకోవాలి, మంత్రం వేయాలి, పోగొట్టాలి అని చూస్తున్నాడు. అందుకని ఆయన గర్వం ఉంచడానికి ఏం చేశాడు? ఎవరు దానికి పోయి మునిగిరా అని కూడా ఏం లేదు. తన దగ్గర ఉన్న తన సేవకుడు దానికి చెప్పినప్పుడు ప్రవక్త దైవజనుడు ఒక మాటలో చెప్తే ఏమైంది? రథం దిగిపోయి చేస్తే ఏమైందంటే అప్పుడు ఏమయ్యాడండి? మనం కూడా ఏమీ లేనప్పుడు బాగానే ఉంటాం, రథం వచ్చినప్పుడే ప్రాబ్లం. స్కూటర్ లేనప్పుడు బాగానే ఉంటాం, కార్ లేనప్పుడు బాగానే ఉంటాం. అప్పుడు మన ఎవరు అండి? మన నయమానంలో దిగిన నయమానమా ఎక్కిన నయమానమా? మళ్ళీ నా కుష్ఠను బాగా చేసావు ప్రభు, ఇవన్నీ మార్చుకోకుండా ఊరికే అంటే ఏం లాభం అండి? చూసుకో. అయితే అప్పటి వరకు చేయండి. మార్పు అనేది ఏం కావాలి? ఇంకొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన ఫిలెమోను ఫిలెమోన్లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఒకటేనా? ఓకే, సరే చూడండి. దయచేసి 14వ వచనం చదవండి. అమ్మా, నీ ఉపకారము కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడుగా ఉండగా దాసుడి కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడు గాను, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభువు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు గాను, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటమే కాబోలు. అతడి కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పారివారిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతడిని చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసే ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుకో. చాలమ్మా. ఇక్కడ మీరు 10వ వచనంలో ఉంటుంది ఒనేసిము. ఇక్కడ 10వ వచనం మనం చదివినప్పుడు కూడా నా బంధకములలో నేను కనిన నా కుమారుడుకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరిని? ఫిలెమోను ఎవరు? ఫిలెమోను ఇంట్లో పైన మీరు చదువుకుంటే ఇంట్లో సంఘం నడిపిస్తున్నారు. వారింట్లో సంఘం ఉందన్నమాట. కాబట్టి ఈ ఫిలెమోను దగ్గర ఒకప్పుడు ఉండేవాడే. అప్పుడు మారు మనసు లేదు, భక్తి సరిగా లేదు. ఎవరికి? ఒనేసిముకి సరిగా లేదు. అయితే ఆ కారణం చేత మరి ఫిలెమోను జైల్లో పెట్టించాడు, కంప్లైంట్ ఇచ్చి, లేకపోతే వాళ్ళే వచ్చి పట్టుకున్నారు, ఏదో మొత్తానికి జైల్లోకి వెళ్ళారు. ఆ సమయంలో ఆ జైలు ఎవరున్నారు? పౌలు కూడా ఉన్నారు.
పౌలు ఊరుకుంటాడా? బయట ఉన్న లోపల ఉన్న ఏది సువార్త. సువార్త సెటరేట్ చేయటం, సువార్త చెప్పి ఊరుకోవటం కాదు, కానీ ఆ వ్యక్తిని ఏం చేయాలి? సంపూర్ణ గ్రహింపులోకి తీసుకొచ్చి దేవునికి, మనుషులకి, సంఘానికి ఉపయోగకరంగా చేసేది సేవకుల పని అన్నమాట. మిమ్మల్ని ఊరికే అడిగేది, ప్రశ్నించేది దేని కొరకు అంటే మా కొరకు కాదు కదా, మీరు మమ్మల్ని సేవించాలని కాదు కదా. ఆ నయమాన్ అయితే ఎంతో దైవభక్తి, దైవజ్ఞానం కలిగిన ఆ చిన్న అమ్మాయిని వాడుకున్నారు భౌతిక విషయాల కొరకు. ఇది అట్లా కాదు, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా వెళ్ళినప్పుడు అపోస్తలుడు పౌలు ఏం చేశాడు? తాను సువార్త చెప్పడం మాత్రమే కాకుండా తన విశ్వాసాన్ని, తన భక్తిని సరిచేసి, తర్వాత దేవునికి, మనుషు సంఘానికి ఉపయోగకరంగా తను తీర్చిదిద్ది ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పత్రిక రాస్తాడు. ఎవరికి రాశాడు? ఎందుకు రాశాడు? అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి ఈయన ఈయన చేర్చుకుంటాడా? ఎందుకు చేర్చుకోడు? ఈయన పాత సంగతి చూస్తాడు కానీ కొత్త సంగతి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత మనం ఎలా ఉన్నాం, అమ్మిన తర్వాత ఎలా ఉన్నాం అంటే అంతకుముందు ఎలా ఉన్నాం, అంతకుముందు ఎలా ఉన్నాం కదా. అందుకనే క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, సమస్తమును ఏమైంది చూపించాలి, సమస్తం ఏమైంది చూపించాలి. మాట మారిందా? సృజన మాట మారిందా? విధేయత మారిందా? విశ్వాసంలో ఉన్నామా? ఏం చేస్తున్నాం? ఇతరులకు బోధిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఏదైనా చెప్తే చేయలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఎలీషా చెప్తే చేయలేని పరిస్థితులు ఎవరున్నారు? నయమాన్. చేస్తే ఏమొచ్చింది? ఆశీర్వాదం. మనకి ఆశీర్వాదం కావాలి కానీ విధేయత వద్దు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఈయన మార్పు చెందిన వ్యక్తి, క్రీస్తులోకి వచ్చిన వ్యక్తి కాబట్టి మనం కూడా క్రీస్తు యేసునందున్న వారు నూతన. అయితే ఏం చేయాలి ఇప్పుడు? దేవుని ఆరాధించే యథార్థతతో, తర్వాత దేవుని సేవించు, దేవుని మందిరాన్ని గణపరచు, పరిశుద్ధులతో ఐక్యత కలిగి సహవాసం కలిగి సేవిద్దాం, నిర్లక్ష్య జీవితాన్ని విడిచిపెడదాం, ఇటు అటు పరిగెట్టేది మానుకుందాం కదా. కాబట్టి దేవుని సేవించు. అయితే 24 గంటలు చెప్పట్లేదు. ఇప్పుడు సండే 24 గంటలు ఉంటుందా? 2-3 గంటలు ఉంటుంది. దీనికి కూడా మనం ఏం చేస్తాం కదండి. అంటే మనం పరీక్షించుకుని జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నేను క్రీస్తునందు నూతన సృష్టి అని చెప్పడానికి లేదు, నేను మానవులు నా కుష్ఠరోగం పోయిందని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఆరాధిస్తాం? నా కుష్ఠుని బాగు చేసావు, నీకు వందనాలని చెప్తాను. లేకపోతే నేను ఫిలమాన్ దగ్గర ఉన్నప్పుడు నాకు మారు మనసు లేదు, జైల్లోకి వెళ్ళిన తర్వాత పౌలు దగ్గర ఉన్నప్పుడు నాకు నిజమైన మారు మనసు వచ్చింది, నా జీవితము మారింది. సో కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ ఆ చిన్నామె బంధకాల్లో ఉండి ఆ వ్యక్తిని విడిపించింది. ఎవరిని? నయమాన్, పరాక్రమవంతుడు. కాబట్టి అయితే ఈ పౌలు బంధకాల్లో ఉండి ఈ వ్యక్తిని ఏం చేశాడండి? బయటికి తీసుకొచ్చాడు. వెళ్ళి ఎక్కడైతే సాక్ష్యాన్ని కోల్పోయావు, ఎక్కడైతే నువ్వు పనికి రావడం వాడు అన్నావు, నిష్ప్రయోజకుడని చెప్పారు, పోయి అక్కడికి వేసాడు. అయితే వీళ్ళు నమ్మరు కదా. ఈ ఫిలమోనిస్గా నమ్ముతాడా? నువ్వు అట్లాగే చెప్తావు, ఆయన ఎంత రౌడీగా నాకు తెలుసు, ఇంట్లో అన్నీ కూడా లాక్ చేసుకోవాలి, అయితే ఎత్తుకుపోతాడు కదా అని. సో అవన్నీ చెప్పిన తర్వాత నీకు ఏదైనా నష్టం కలిగజేస్తే, గతంలో నీ జేబులోంచి ఏమైనా ఎత్తుకుపోతుంది, అది నేను నా అకౌంట్లో రాయి, నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేనేం చేస్తాను నీకు. పౌలు నమ్మదగినవాడు. పౌలు నమ్ముతారు ఎవరైనా సరే, కానీ ఎవరు నమ్మరు? అది మనం కూడా పౌలు నమ్మేటట్టు చేసుకోవాలి. చేయాలంటే ఏం చేయాలి? మనకి ఆ చిన్నదానిలాగా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి వేరైపోయినా, చెరలోకి వెళ్ళిపోయినా, బానిస అయిపోయినా, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎంతో అల్లారి ముద్దుగా ఉండేది. రోజు పొద్దున్నే లేచి ఉప్మా ఇడ్లీ పెట్టేవారు. ఇప్పుడు ఏమీ అంటులు తోమవలసి వస్తుంది, అమ్మగారికి సేవ చేయవలసి వస్తుంది,
బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది, పనికి ప్రతి ఏది దాంట్లో పాడేస్తారు, దేంట్లో సింక్లో. బాగా చెప్తారు, మనం కూడా అంతే కదా, అటువంటి పరిస్థితి. కాబట్టి విడిపించాడు కనుక ఇప్పుడు తిరిగి సమకూర్చుకుంటాడు. సో క్రీస్తులో మనల్ని కూడా దేవుడు, నయమాను గర్వం పోయింది, విధేయత వచ్చింది, దేవుని స్తుతించాడు. తర్వాత ఒనేసిము ఏమయ్యాడంటే నిజమైన మార్పు వచ్చింది, నిజమైన మారు మనసు వచ్చింది, నిజమైన రక్షణ వచ్చింది, నిజమైన విధేయత వచ్చింది. బంధకాల నుంచి బంధకాల్లో ఉండి బంధకాల నుంచి విడుదల పొందాడు. మనిషికి బంధకాలు ఎన్ని? 2. ఒకటి చెరసాల్లోకి వెళితే అది చెర, రెండోది అందరూ కూడా పాపపు చెరలో ఉన్నారు. పాపపు చెర నుండి ఏమైంది? విడుదల పొందిన తర్వాత ఏం చేయాలి? దేవుని మందిరానికి సేవ చేయాలి. ఎప్పుడు రావాలి? మళ్ళీ అక్కడికి వచ్చా టైంకి రావాలి. టైంకి రావాలంటే ఏం చేయాలి శ్రీనివాస్? 9:30కి లేవాలి, మళ్ళీ బాత్రూమ్ ఒకటి తర్వాత ఒకటి వెళ్ళాలి, పెట్టి ఇవన్నీ అయితేనే కానీ మళ్ళీ మన పరిచర్య చేస్తే ఎట్లా ఉంటుంది? కొంతమంది పరిచర్య అయినా మానేస్తాం, కానీ మేము మాత్రం ఇదే చూపించు, నువ్వు ఇస్తే ఇవ్వకపోతే మానేసుకో, అలాగే ఉండదు. సంఘం అంతా ఏం చేయాలండి? కాబట్టి మనం ఆ రీతిగా ఉన్నాం. ఆరాధనలకు